మనం సిటీలోకి వెళ్తే రకరకాల మేడలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అన్ని మేడలు ఒకేలా ఉండవు. కొన్ని మేడలు అద్దాల మేడలు అయితే, కొన్ని మేడలు పేక మేడలు, మరికొన్ని గాజు మేడలు కనిపిస్తూ ఉంటాయి. పదే పదే మేడలు మేడలు ఎందుకు వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనం పేక మేడలు అని ఒక సినిమా టీంతో కలిసి ఉన్నాం. ఆ టీంకి సంబంధించి వీళ్ళ మేడ, పేకలతో కట్టిన వీళ్ళ మేడ ఎలా ఉంది, అంత స్ట్రాంగ్గా ఉందా, లేదంటే పేకల లాగానే కూలిపోయిందా, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ టైటిల్ వెనుకున్నటువంటి మీనింగ్ ఏంటి అనేది ఈ టీంని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ రాకేష్ వరే గారు, అలాగే హీరోయిన్ అనుష గారు, హీరో వినోద్ కృష్ణ, డైరెక్టర్ నీలగిరి గారు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. రైట్, హాయ్ అండి. హాయ్. సో ఈ మొత్తం టీంలో వెల్ నోటెడ్ పర్సన్ తెలుగు వాళ్ళకంటే మీరు, కొంచెం బాగా తెలిసిన పర్సన్ అంటే మీరు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ హీరోగా ఎవరికి చెప్పొద్దని కానీ, లేదంటే రీసెంట్గా జితేందర్ రెడ్డి అని ఒక డిఫరెంట్ కంటెంట్, ఒక రా కంటెంట్, ఒక రకంగా బయోగ్రఫీ, ఆ సినిమా అలాంటి సినిమాలు చేసిన మీరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అసలు పర్టికులర్గా? అంటే బీయింగ్ ఏ ఆర్టిస్ట్, హీరో అంటే మీరు ఈ సినిమాలో లేరు, ప్రొడ్యూస్ చేయడానికి ఒక బలమైన పాయింట్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని? ఇనిషియల్గా సార్ మేమైతే ఒక హానెస్ట్గా ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు మీరు మెన్షన్ చేశారు కదా, ఒక హానెస్ట్గా చేద్దాం, ఎంటర్టైన్ చేద్దాం అండ్ ఆల్సో ఒక నావెల్గా ఏదైనా చెప్దామని అలాగే చూస్తాం సార్ స్క్రిప్ట్స్ కూడా. ఎప్పుడైతే నాకు ఇలా ఎవరికి చెప్పదు తర్వాత జస్ట్ స్క్రిప్ట్స్ వింటున్నామో, వన్ ఆఫ్ ద స్క్రిప్ట్ మనకు తెలిసిన రైటర్ ద్వారా ఏదో మనకు వచ్చిందనమాట. వినిన వెంటనే ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లో జరుగుతుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మొత్తం హైదరాబాద్ బస్తీల్లో జరిగే కథ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు మనం ఇలా అవుద్దేమో కాదనుకుంటాం, అలా అవ్వదు. సో ప్రతిదాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాం. క్లీషేగా మనం చెప్తూ ఉంటే సడన్గా స్టోరీ టర్న్ అయిపోతుంది. లేదు, లీనియర్ ఫార్మాట్లోనే. సో అయితే ఇన్ని ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, అండ్ డిఫరెంట్ వరల్డ్లో ఉంది. సో ఇది చేద్దామని అప్పుడు మేము ఇంకా అనుకున్నాం. సార్ నేను టీజర్ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, పేక మెడలు దిస్ 2023 అన్నారు టీజర్లో. ఇప్పటికీ ఉంది, మీరు కట్ చేసి ఉండొచ్చు కానీ కట్ చేయలేదు. 2024 జూలైలో వస్తుంది. యాక్చువల్గా లాస్ట్ జూలైలో టీజర్ రిలీజ్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు జూలైలో సినిమా రిలీజ్ అవుతుంది. 1 year గ్యాప్ ఏంటి రీజన్ అసలు? సార్ సో అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు కంటెంట్ వెనకబడిపోతుంటుంది, అంటే టైమింగ్స్ మిస్ అవుతుంటాయి. బట్ మీరు అన్నట్టుగా ఈ బస్తీ కైండ్ ఆఫ్ మిడిల్ క్లాస్ వీటికి టైం పెద్ద ప్రాబ్లం అవ్వదు. బట్ ఈ డిలేకి రీజన్ ఏంటనేది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను అడుగుతున్నాను. అర్థమైంది సార్. సో మాకు బేసికలీ మేము టీజర్ రిలీజ్ అయిన తర్వాత అప్పటికెల్లా కాపీ వచ్చిందనమాట. ఆ టైంలోనే కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత కాపీ వచ్చిన తర్వాత మాకేమనిపించిందంటే, సరే ఇది కొత్త మన ఎక్స్పెరిమెంట్ స్పేస్లో ఉంటుంది, బట్ స్టిల్ రిలేటబుల్ ఉంటుంది. మనకు అసలు జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారన్న ఆ డిస్కషన్ వచ్చిందనమాట. దెన్ స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం. స్క్రీనింగ్ స్టార్ట్ చేసి జనాలకి ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఐడెంటిఫై చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో వెళ్ళి స్క్రీన్ చేసాం. మళ్ళీ మేము ఐటీ సెక్టర్ని ఐడెంటిఫై చేసి ఐటీ వాళ్ళకి, మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీకి, స్టూడెంట్స్కి, ఒక కాలేజ్కి వెళ్ళి స్క్రీన్ చేసాం. సో దట్ ఆల్మోస్ట్ ఒక ఇలా 8-9 కేటగిరీస్తో వెళ్ళి స్క్రీన్ చేసాం అనమాట. సో అది మాకు ఒక 4-5 months పట్టింది. అండ్ ఈ ప్యారల్గా ఏంటంటే అసలు బిజినెస్ ఎలా ఉంది, మనం చాలామంది ఏంటంటే అప్పట్లో చాలా డౌన్ వెళ్ళింది ఇండస్ట్రీ, బిజినెస్లో అవ్వట్లేదు. బట్ ఎందుకలా, మనం మంచి సినిమా తీసాం కదా, మనం చూపెడదాం ఫస్ట్. సో ఒక్కొక్క ప్లాట్ఫామ్ చూపెట్టుకుంటూ వస్తాం అనమాట. సో ఇన్ని ప్లాట్ఫామ్స్ చూపించినట్టు అప్పుడు మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రతి ఒక్క డిఫరెంట్ కేటగిరీస్ చూపించారంటారు కదా. ప్రతి ఒక్క అవుట్ ఆఫ్ 9 మాకు 7 people థరోలీ ఎంజాయ్ చేశారు. సో మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకేమనిపించిందంటే ఓకే, మనకి హైదరాబాద్ బస్తీ, ఆ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ తీస్తున్నాం కాబట్టి ఆ ఆడియన్స్ రిలేట్ అవుతారేమో అని. కంప్లీట్ ఊరమాస ఆడియన్స్ రిలేట్ అవుతారు. సో మనకి ఆ స్పేస్తో పాటు మాకేమనిపించిందంటే కాలేజ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు, ఒక కాలేజ్కి వెళ్ళి స్క్రీన్ చేసాం. వాళ్ళైతే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 25-30 minutes పీక్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. వాళ్ళు ఇంకా కంటిన్యూస్ ఇంకా విజిల్స్. సో ఇంత కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వచ్చేసరికి మాకేంటంటే ఈసారి చేస్తే కొంచెం జాగ్రత్తగా చేద్దాం, మనం ప్రాపర్గా ప్లాన్ చేద్దాం, అండ్ ఆల్సో మార్కెటింగ్ కూడా ప్రాపర్గా ఒక స్ట్రాటజైజ్ చేసి చేద్దామని. సో అందుకనే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కొడితే గట్టిగా కొడదామని ఈసారి. ఓకే. సో మీరు చూస్తే కనుక సినిమా ట్రైలర్ చూస్తే సినిమా మీరు ఎప్పుడో తీసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కుమారి అంటేనే ఒక ఆవిడ ఫేమస్ అయింది. అవునండి. నిజానికి సినిమా రైట్ టైంలో వచ్చుంటే మీరే కుమారి ఆంటీ లాగా ఫేమస్ అయ్యేవాళ్ళేమో.
అవును, అంటే అదే చూసాను నేను, చాలా ఫేమస్ అయిన కర్రీ పాయింట్ ఇది. సో చాలా న్యాచురల్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్లోకి మీరు వచ్చినప్పుడు. ఇందాక అనుకోవడానికి ఒక ఫస్ట్ కైండ్ ఆఫ్ మూవీ అనగానే ఒక గ్లమరస్ రోల్స్, అలా ఒక డిఫరెంట్ రోల్స్, డివేట్స్, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ కథ మీకు వచ్చినప్పుడు ఒక ఫస్ట్ హీరోయిన్కి ఒక స్టోరీ వస్తే, తనకు ఒక పిల్లాడు ఉన్నాడు, హస్బెండ్ ఉన్నాడు, ఓ రకంగా మిడిల్ క్లాస్ కంటే కాదు కానీ ఒక స్ట్రగులింగ్ లేడీ విత్ ఫ్యామిలీ. ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ యాక్చువల్గా. చాలామంది గ్లామరస్ కంటే కూడా ఫస్ట్ ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు మీకు ఎలాంటి అనిపించింది? అంటే ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ అయితే, అంటే నేను ఫ్రెండ్స్తో పాటు డిస్కస్ చేస్తుంటే, అంటే ఆ ఆడిషన్ తర్వాత ఇదేమైందో, సో ఫస్ట్ ఆడిషన్ వచ్చిందనమాట. అది అయిన తర్వాత ఆ డిస్కషన్ ఏమొచ్చిందో, వాళ్ళు కూడా ఇది ఫస్ట్ వెళ్తున్నాము తెలుగు ఫిలంలోకి అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే స్టీరియో టైప్ అలాంటి థాట్ ప్రాసెస్ ఉండింది. బట్ ఎప్పుడు కథ విన్నాను అప్పుడు లైక్ ద క్యారెక్టర్ ఆర్క్ ఎస్పెషల్లీ ఆఫ్ ద హీరో ఏముందో ఇట్స్ డిఫరెంట్ దెన్ ద యూజువల్ స్టోరీ లైన్ ఎలా వెళ్తుందో అలాంటి లేకుండా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. సో నాకు అది చాలా నచ్చింది. అంటే ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ ఏముందో సో అది తెలుస్తుంది కదా, ఇప్పుడు ఆ టీం ఎలాంటి డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారో అనేది నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఏదో ఒక అటెన్షన్గా అయినా అది ఏదో మసాలా లైక్ అలాంటి ఏం లేదు, ఎంత ఆనెస్ట్ అయినా అలాంటి క్యారెక్టర్సే పెట్టుకున్నారు. సో అది యాక్చువల్లీ వాజ్ అ డిసిషన్, ఇట్ వాజ్ ఈజీ టు మేక్ డిసిషన్ ఇన్ దాట్ వే. అండ్ అది అయిన తర్వాత యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాజ్ మీరే చెప్పినట్టు ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఐ న్యూ దట్ ఐ వుడ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఇది అని. సో అందుకోసమే లైక్ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎట్ ద సేమ్ టైమ్ టు టేక్ దిస్ రోల్ యాజ్ అన్ యాక్టర్. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలామంది రిఫరెన్స్ చూస్తూ ఉంటారు. మీరేమైనా రిఫరెన్స్ పాత హీరోయిన్స్ కానీ కొన్ని సినిమాలు కానీ లేదంటే ఇంకేమైనా వర్కౌట్ చేయడం కానీ ఇలాంటివి? లేదండి, అలాంటి రెఫరెన్స్ అయితే చూడట్లేదు. ఎందుకంటే ఎక్కడో ఒక మైండ్లో ఉంటుంది కదా, లైక్ విదౌట్ ఈవెన్ థింకింగ్ ఆ మేనరిజం వస్తుందేమో, అది ఏదో ఒకటి కాపీ అయిపోతుందేమో విదౌట్ ఈవెన్ థింక్. లైక్ వి సీ ఇట్ సమ్ టైమ్స్ ఐ మైట్ గెట్ టేక్ దట్ థింగ్ అండ్ థింక్. అలాంటి అయితే చూడలేదు. ఓన్లీ థింగ్ అంటే ఒక ఇప్పుడు తెలుగు నేర్చుకునే టైంలో తెలుగు రావాలని కొన్ని యాంకర్స్ది, ఇప్పుడు సుమా గారు ఉన్నారు, ఎంత బాగా మాట్లాడతారు. సో అలాంటి వీడియోస్ చూశాను. అంటే ఆ వర్డ్స్ ఎలా చెప్తారు అనేది. మాట్లాడుతున్నా తెలుగు అమ్మాయి కాదా? కాదండి, నేను కర్ణాటక నుంచి వచ్చాను, నేను కన్నడిగా. బట్ అది ఈ ఫిలం కోసం తెలుగు నేర్చుకున్నాను. సో అది అప్పుడు తెలుగు క్లాస్ కూడా ఉండింది, లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 months ఫర్ బోత్ ఆఫ్ అస్. సో ఆ టైంలో కొన్ని ఇలాంటి యాంకర్స్లో ఇలా ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చాలా బాగా తెలుగు మాట్లాడతారు కదా, అది కొంచెం అలవాటు అయిపోతుంది అది చూసాను. కానీ లైక్ క్యారెక్టర్ పరంగా ఏది నేను అలా చూడట్లేదు. సో ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మీకు నచ్చింది పర్టికులర్గా అంటే ఒక తెలుగులో ఒక లీడ్ రోల్లో వస్తున్నారు మీరు. ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కంటే తెలుగులో చేయలే కదా అంతే. ఇది నాకు తెలిసి ఇది ముందు స్టార్ట్ అయిన సినిమా కదా. అవును, మోస్ట్లీ ఒక లీడ్ రోల్ మీరు చేస్తున్నప్పుడు ఇక్కడ తెలుగులో ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇది మీ కెరీర్కి హెల్ప్ అవుతుంది అనుకున్నారా, మైనస్ అవుతుంది అనుకున్నారా, లేదంటే మీకు ఇందులో బాగా హైలైట్ అనిపించినవి ఏంటి? డెఫినెట్గా ఇది ఇలాంటి ఒక క్యారెక్టర్ ట్రై చేయాలి అని నాకు చాలా ఇయర్స్ నుంచి విష్ అండి. బికాస్ దీంట్లో అంత వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఐ మీన్ జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం జనాలకి వీడి మీద కోపం రావాలి, సమ్ ఎంపతి రావాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. అది ఫస్ట్. దెన్ హీరో అంటే ఇది యూజువల్ హీరో కాదు, టోటల్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు యాక్చువల్లీ సే ఇట్ యాజ్ అ లీడ్ క్యారెక్టర్ అండి. సో అలా ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ ఆర్క్ని డిసైడ్ చేసింది నాకు పెద్ద ఐ మీన్ వెరీ ఇట్స్ నాట్ ఈజీ టు రైట్ అ హీరో క్యారెక్టర్ లైక్ దిస్. సో ఐ అప్రిషియేటెడ్ దట్. డిఫరెంట్ లేయర్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ చూస్తూ ఉంటాయి, క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. సో నీలగిరి గారు, అంటే మనకి మిడిల్ క్లాస్ స్టోరీస్ అనగానే కొంతవరకు తెలుగులో ఈ మధ్య తగ్గాయి. అంటే బలగం లాంటివి అప్పుడప్పుడు వచ్చినప్పటికీ కూడా అది మిడిల్ క్లాస్ అని కూడా చెప్పలేము. మిడిల్ క్లాస్ అనగానే ఒకప్పుడు చూస్తే లేచిపోయిన తల్లి, పారిపోయిన తమ్ముడు ఇలాగా ఉండేది, ఒక సిరీస్ ఉండేది, రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి అని. ఇవన్నీ మనకి ఆ తర్వాత కొంచెం ఆ ట్రెండ్ని బాలచంద్ర కానీ భారతీరాజ గారు మీరు కొంత చేంజ్ చేశారు. సో ఇప్పుడు మీరు ఒక మిడిల్ క్లాస్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ ఏదో ఉండాలి. మీరు ఆ నేపథ్యం నుంచి రావడమా, లేదా ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళని చూడడమా, లేదా ఇలాంటి సమాజాన్ని కొంచెం అబ్జర్వ్ చేయడమా, ఏది మీకు ఈ కథని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన మెయిన్ రీజన్? సార్ మీరు అన్నీ 3 సార్. అంటే నేను ఆ నేపథ్యం నుంచి వచ్చాను, ఆ సరౌండింగ్ అంతా ఇలా చూడటం జరిగింది, అంటే అబ్జర్వ్ చేయడం కానీ లేకపోతే. అంటే మీరు డబ్బులు అడిగారు ఎప్పుడైనా? నీ నేపథ్యం నుంచి అంటే మిడిల్ క్లాస్ నుంచి, ఇలా కాదు. ఓకే, ఇలా అడగడానికి గురించి కనపడ్డ వాళ్ళ కొంచెం అని అలా అడిగే వాళ్ళని చూశాను.
అదే అంటున్నాను నేను. అలా అడిగే వాళ్ళని చూశాను. సో వాళ్ళతో ట్రావెల్ అయ్యాను. ఓకే. అవన్నీ చూసిన తర్వాత సో అంటే మన మధ్యలో ఉన్న వాళ్ళ కథలు చెప్తే చాలా బాగా మోర్ కనెక్ట్ అవుతాయని నా ఫీలింగ్ అండి. సో అక్కడి నుంచి దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలి, ఏది కూడా చాలా సీరియస్గా చెప్పొద్దు, నవ్వించాలి, లాస్ట్కి వెళ్ళిపోయే ముందు ఒక ఆలోచన కలిగిస్తే సరిపోయింది అన్న థాట్లో ఇది డెవలప్ అయింది. ఇన్ఫర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ కమ్ ఇన్ఫర్మేషన్ సందేశం. అంతే అంతే. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సో ఇది బేసిక్గా నేను ఒక ఆడిషన్స్ లాగా ప్రాసెస్ స్టార్ట్ అయిందండి ఇది. అంటే ఇప్పుడు మేము కోవిడ్ సెకండ్ వేవ్ ఆ ప్రాసెస్లో ఇది స్టార్ట్ చేసాము. సో అప్పుడు స్క్రిప్ట్ అంతా అయిపోయింది, యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెతుకుతూ ఉన్నాము. సో చాలామందిని అప్రోచ్ అయ్యాము. అంటే జనరల్గా ఇప్పుడు ఒక 1500 ఆడిషన్స్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంతా ట్రై చేసాము. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జనరల్గా ఎవరు ముందుకు వచ్చేంత కెపబిలిటీ, అంటే నువ్వు 10 years కిడ్ ఉంటాడు, నువ్వు ఒక లత్కోరుగాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నేను తిడతారు, నువ్వు కొడతారు, బట్ నువ్వు ఒక షేమ్లెస్ పర్సన్వి. సో అయినా కానీ నీకేదో ఒక ఎయిమ్ ఉంటుంది. ఇవన్నీ చెప్తే నేను ఎక్కడ హీరోలా కనిపిస్తాను అనే థాటే అందరికి వస్తూ ఉంటుంది. సో ఈ అన్నిటినీ బ్రేక్ డౌన్ చేసుకునే ప్రాసెస్లో నేను రాకేష్ మేము అనుకున్నది ఏంటంటే, సో సరే ఇప్పుడు క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా కావాలని అనుకుంటున్నాం కాబట్టి మనం అవుట్ ఆఫ్లో కూడా చూద్దాం అన్నట్టుగా అనుకున్నాం. సో అప్పుడు క్యారెక్టర్ సంబంధించిన చిన్న డిస్క్రిప్షన్స్, వీడు ఎలా ఉండాలి, వీడి సిచ్యువేషన్ ఒక చిన్న సిచ్యువేషన్ లాగా చేసేసి దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశాం. ఇది సిచ్యువేషన్, దీనికి ఎవరన్నా యాడ్ చేసి పంపించండి, సో దీని సిమ్టమ్స్ ఇలా ఉండాలని ఒక చిన్న నోట్ చేసి పంపించాం. సో అలా వినోద్ ర్యాండమ్గా తెలియకుండా అక్కడ దొరికిపోయాడు అట్లా. ఓకే. సో నిజానికి మనం మిడిల్ క్లాస్ స్టోరీస్ అనగానే కూడా ఒక కైండ్ ఆఫ్ డిగ్రేడ్ చూస్తూ ఉంటాం మనం. వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళ బతికింతే అన్నట్టుగా కొన్ని కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు కూడా పేరు చెప్పను, వాళ్ళకంటూ ఏం ఉండదు, వీళ్ళు కొంచెం క్యారెక్టర్లెస్గా ఉంటారని చూపించడం కూడా కొన్ని సినిమాల్లో చూస్తూ ఉన్నాం. ఇతని క్యారెక్టరైజేషన్ చూస్తే కూడా, ఐ మీన్ లక్ష్మణ్ క్యారెక్టరైజేషన్ చూస్తే కూడా దానికి దగ్గరగా ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళంటే చిన్న చూపా, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏంటి? లేదండి, ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఇప్పుడు ఏ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, హ్యూమానిటీ అనేది ఒకటే ఉంటుంది మనుషుల్లో స్వభావం. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుందంటే వీళ్ళు ఇలాగే ఉంటారు అనేది ఇప్పుడు ఈ క్యారెక్టర్ ద్వారా అంటున్నాను, ఇంకో క్యారెక్టర్ ద్వారా ఇలా ఉండరని అంటున్నాను, ఇంకో క్యారెక్టర్ ద్వారా ఇంకొంచెం యాంబియస్గా ఉంటారంటున్నాను. సో రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ పోర్ట్రేట్ చేసేది ఈ క్యారెక్టర్ కాబట్టి మీకు అది ఈ క్యారెక్టర్ ఇలాగే ఉంటుందని, అంటే అందరినీ ఒక కేటగిరీలో వేయట్లేదు. అంటే ఆ వర్గానికి ప్రతినిధిలాగా ఉన్నాడు కదా, ఆ వర్గానికి ప్రతినిధి అన్నట్టుగా కొంచెం ముందుకు తీసుకొస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు ఈ వర్గం వాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు కదా, ఆ వర్గాల గురించి కథలో ఉంటుంది అంటున్నా. ఓకే. రాకేష్ గారు, సరే వీళ్ళిద్దరు టాలెంట్ నేను తక్కువ చేయడం కాదు, మీరు సరే మీరు ఈ క్యారెక్టర్ ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవడంలో మీరు ముందుంటారనేది కొంతవరకు మనకు తెలుసు, మీరు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే. అయితే ఒక రకంగా చూసుకుంటే మీరు సినిమాకి పోస్టర్ వాల్యూ కూడా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ గారు చెప్తాను, ప్రొడ్యూసర్ యాంగిల్లో చెప్తాను, ఒక పోస్టర్ వాల్యూ. మీరు ఆర్టిస్ట్గా ఉండి మీరు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక మంచి ఆర్టిస్టులు లేదా ఒక వెల్ నోన్ ఆర్టిస్టులు ఉండాలి, ఆ పోస్టర్ గ్రాండ్గా ఉండాలి, చూడగానే ఇంతమంది ఉన్నారు మా సినిమాలో ఒక చూపించుకుని ఒకటి ఉంటే కనుక మార్కెటింగ్ యాంగిల్లోనూ బిజినెస్ యాంగిల్లోనూ ఒక ప్లస్ అవుతుంది మనకి. బట్ ఈ సినిమాకి అది కనిపించట్లేదు వాస్తవంగా. నేను వీళ్ళ టాలెంట్ నేను తక్కువ చేయట్లేదు, కానీ పోస్టర్ వాల్యూ పరంగా చూస్తే తను తెలుగు వాళ్ళకి పెద్దగా తను ఫస్ట్. సో దీన్ని ఇలా మీరు బ్యాలెన్స్ చేశారు సార్? అంటే తెలుగులో ఎవరిని మీరు అప్రోచ్ అవ్వలేదా తెలిసిన ఆర్టిస్ట్ని, లేదంటే ఈ కథ వీళ్ళే? సార్ అప్పుడు జస్ట్ క్విక్ బ్యాక్ స్టోరీ సార్. అంటే ఇప్పుడు నేను ట్రై చేస్తూ ఉండేవాడిని అనమాట. అంటే ఇది దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నేను చాలా ట్రై చేస్తూ ఉండేవాడిని. అంటే నాకు తెలియని ఆఫీస్ లేదు. జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, ఫిలిం నగర్, ఇదంతా తిరిగేసామని, ఇంక్లూడింగ్ నాకు డ్రైవర్ నుంచి వాచ్మెన్ నుంచి అందరూ పరిచయం అనమాట. వీళ్ళందరూ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్. అంటే నా హార్డ్ వర్క్లో, నా పార్టిసిపేషన్లో ఎక్కడ, ఇన్వాల్వ్మెంట్లో ఎక్కడ తక్కువ ఉండేది కాదు. అప్పుడు నాకు అనిపించేది సేమ్ ఇదే సార్. అప్పుడు ఏంటంటే నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదంటే చాలా దాంట్లో అరే వీడికి మార్కెట్ లేకపోతే ఇది లేదు అది లేదు అది లేదని అప్పుడే అనిపించింది, ఛై ఇలా కాదు మనకి ఎప్పుడో ఏదో టైం వస్తుంది, ఇవన్నీ లేకుండా ఏదైనా చేయాలి అని. ఏం చేయాలో తెలియలేదు సార్. ఇదంతా అరౌండ్ బాహుబలి ముందు వరకు బాగా తిరిగేవాడిని. కట్ అరౌండ్ మనకి 2016-17లో ఎవరికి చెప్పొద్దుతో గ్రూప్ అయిపోయేది, మొత్తం గ్రూప్ అయిపోయాము. అప్పుడు యాక్చువల్గా నేనే హీరోగా చేసుకున్నాను. అది చేసే టైంలో అప్పుడు అనిపించింది అనమాట, అరే మనం అప్పుడు కింద మీద పడి తిరిగే వాళ్ళం కదా, మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు కదా ఆపర్చునిటీ. బేసికలీ బికాస్ మార్కెట్ లేదో లేకపోతే అది లేదు, మళ్ళీ మనం అదే చేస్తున్నాం కదా,
ఇలా ఫస్ట్ చేయకూడదు, ఏం చేయొచ్చు అనేసరికి మా డిస్కషన్లోనే బయట వాళ్ళతో చేద్దాం, కొత్త వాళ్ళతో చేద్దాం, ఎవరైతే ప్యాషనెట్ ఉంటుందో మనం ఫ్రీగా చేద్దాం. అంటే మన హానెస్ట్గా మనకి ఈ కథ నమ్మితే గట్ ఫీలింగ్తో వెళ్ళిపోదాం అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయిందనమాట. అది చేసి ఇంకా అది ఇంకా చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాం. లేదు, కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ చేయాలి, నేను కాకుండా అలా సార్. అందుకనే ఇంకా మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు అదంతా సెకండరీ పెట్టేసాం అనమాట. అంటే పోస్టర్లు ఎవరు ఉంటారు, ఇప్పుడు సినిమాలో మనకి ఎవరెవరు మాట్లాడాలి, మనకి ఎవరు కరెక్టో. ఇప్పుడు పోస్టర్లో ఇన్ఫ్యాక్ట్ మనం కాన్సెప్ట్తో కొడదాం. మార్కెటింగ్లో ఏంటంటే మనకి ఆల్యూలో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సెలబ్రిటీస్ మళ్ళీ దాంట్లో కాన్సెప్ట్ తెద్దాం. సో అలా అప్పుడు మనకి ఒక ధైర్యం ఉంటుంది సార్. లేకపోతే ఎవరి మీద ఎవరి మీద వీళ్ళ మీద డిపెండ్ అవుతూనే ఉంటాం. సో అది ఆ స్పేస్లో ఉంటుంది సార్ నేను. సో మీరు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా అటు రాజమౌళి కానీ ప్రభాస్ గారు కానీ చెప్పారా? అంటే అంత ర్యాప్ ఉందా ఇంకా మీ మధ్య? ప్రభాస్ అన్నయ్యకి ఆయన తెలియదు అనుకుంటా, రాజమౌళి గారు తెలుసు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరికీ ఇలా పలానా సినిమా ఒకటి చేస్తున్నానని తెలుసు. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అట్లా వచ్చే అవకాశం ఉందా? అందరినీ పిలుస్తా సార్, పిలుస్తాను అందరినీ నేను ట్రై చేస్తా. అసలు నాకు సిగ్గు లేదు, ఏం లేదు. వాళ్ళు నో అని చెప్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా, ఇంకా వాళ్ళు నో చెప్తే ఇంకో వాళ్ళు. బట్ నా ప్రయత్నం అయితే నేను కంపల్సరీ చేస్తాను సార్. ఓకే. సో మీరు చూస్తే కనుక నిజానికి ఇందాక మనం మాట్లాడినట్టు గ్లామర్ క్యారెక్టర్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఒక బలమైన క్యారెక్టర్ వస్తే చేయడానికి తెలుగు బాగా తెలిసిన ఆర్టిస్టులు తక్కువగా ఉన్నారు యాక్చువల్గా ఇప్పుడు వాస్తవానికి. ఫర్దర్గా ఇలాగే కంటిన్యూ అవుతారా మీరు? మళ్ళీ గ్లామరస్ క్యారెక్టర్స్ వైపు ఇట్లా కూడా మూవ్ అవుతారు? అంటే ఇలాంటిని ఇదే ఒకటే క్యారెక్టర్ చేయాలని లేదు సార్. డిఫరెంట్ క్యారెక్టర్ జానరాతో ఐ వాంట్ టు లైక్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్. ఐ హ్యావ్ దిస్ థింగ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ వేరే డైరెక్టర్స్ తోటి, వేరే ఇప్పుడు యాక్టర్స్ తోటి. సో ఐ వాంట్ టు లెర్న్ గో ఇన్ దాట్ డైరెక్షన్, కానీ నాట్ లైక్ ఓన్లీ గ్లామరస్ ఆర్ నాట్ లైక్ దిస్. డిఫరెంట్ క్యారెక్టర్స్, అది గ్లామరస్ అయినా లేకపోతే ఇది అయినా, లైక్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. సో ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది ఏంటంటే పాతకాలంలో మనకి సరిత గారిని ఒక ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. అవునవును, లైక్ కన్నడలో కూడా చాలా చేశారు, చాలా మంచి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. ప్రేమ చరిత్ర అనే సినిమా నాకు ఓకే, కొంచెం హిస్టారికల్. తను చూడగానే ఈవెన్ చూడగానే ఆవిడ గుర్తొచ్చాను నాకు ట్రైలర్ చూసినప్పుడు. సరిత ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్. చాలా వండర్ఫుల్ యాక్టర్. సో కిషన్ గారు ఇప్పుడు మీ మీద ఉన్నటువంటి ఒక సైకోపాత్ యాక్టర్ అనే ఒక ముద్ర ఈ సినిమాతో పోతుంది అనుకుంటున్నారు. తమిళలో రిలీజ్ చేస్తున్నారు సార్ ఈ సినిమాని? తమిళ్లో లేదు సార్, ఫస్ట్ మనం తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే. తర్వాత టాక్ పట్టి మనం చూద్దామని. తమిళలో క్రేజ్ ఉంది కదా, ఇలా కూడా తనకంటే ఒక ఇమేజ్ ఉంది కదా. అవును సార్, కొంచెం మార్కెట్ అక్కడ కూడా అవుతే బెటర్ అనుకున్నాము. కానీ ఫస్ట్ అయితే మనకున్న తక్కువ ఎనర్జీ, తక్కువ టైం, మనీ అండ్ అమౌంట్ మనీ కదా, ఇక్కడ గట్టిగా చేద్దాం తెలుగులో. చేసిన తర్వాత టాక్ వచ్చిన తర్వాత అప్పుడు మనం మూవ్ అవుదాం వేరే లాంగ్వేజెస్కి. ఓకే. నీలగిరి గారు మీరు చెప్పండి ఫైనల్గా. ఇలాంటి సినిమాలు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమాలు చాలా చూసాం మేము. సో ఇందాక రాకేష్ గారు చెప్తా ఇంటర్వెల్ తర్వాత ఒక డిఫరెంట్ జానర్లోకి సినిమా వెళ్ళిపోతుంది, డిఫరెంట్ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఒక మీరు ఊహించనివి ఏవో జరుగుతాయని చెప్తా ఉన్నారు. అవి ఎలాగో మీరు చెప్పరు, కానీ సినిమాలో హైలైట్స్ ఏమి ఉంటాయి? సినిమా సార్ అంటే సినిమా మొత్తం అంటే నా సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ 30 minutes ఏదైతే ఉందో, సో అదేంటంటే కొన్ని డిసిషన్ తీసుకోవాల్సిందే. నేను ఏదో సినిమాలో క్యారెక్టర్ల కోసం డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. సో మీరు అడిగారు కదా, ఏదైతే ఇప్పుడు ఈ ఒక జాతికి ఒక ప్రతినిధిలాగా ఏది ఉందో అదంత అవసరం లేదు అని చెప్పే కైండ్ ఆఫ్లో కూడా ఉంది కొన్ని. సో అక్కడ సో మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్న ప్రాసెస్లో ఎవరికి ఏదనిపించినా కానీ అది ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది నేను నా కన్విన్స్తో చెప్పాను. రైటర్కి ఒక డైరెక్టర్కి ఒక కన్విన్స్ ఉంటుంది. సో ఆ కన్విన్స్ ఏంటంటే అది మనం స్ట్రాంగ్గా నమ్మింది. ఇప్పుడు సొసైటీని యాక్సెప్ట్ చేసి చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు మీకు భయపడో లేకపోతే ఇంకొకరు భయపడో, లేకపోతే మీరేదో అనుకుంటారనో నేనేదో అనుకుంటానో ఈ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ నీకేదనిపిస్తుందో స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుని ఉంటుంది. సో ఇలాంటి లైఫ్లు బయటికి రావాలంటే, ఇలాంటి సిచ్యువేషన్ బయటికి రావాలంటే ఎవరు ఏం చేశారన్నదే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పానని ఫీల్ కాదు. మీరు ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్లో మీరు ఏమైనా కనిపిస్తారా సినిమాలో? లేదు సార్, లేదు అసలు. ఓన్లీ ప్రొడ్యూసర్, ఓన్లీ బిహైండ్ ద కెమెరా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ యూ. పేకమెడలు సినిమా పేకమెడలా కూలిపోకుండా ఒక బలమైన భవంతిలాగా నిలబడి మీ అందరికీ ఒక తిరుగులేని మీ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా మీరు ఉండాలి. ఇలాంటి కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలి మీరు కూడా. సార్ అలా చేయాలంటే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్ ఆల్. ఇది పేకమెడల్ టీమ్తో ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ మైక్ టీవీ.